హిందూ సనాతన ధర్మంలో గురు పౌర్ణమి పండగకి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ పౌర్ణమిని గురు పూర్ణిమగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజు వెనుక రెండు ముఖ్యమైన పౌరాణిక కథలు ఉన్నాయి. అందులో ఒకటి వేదవ్యాస మహర్షి కథ, వేదవ్యాసుని జన్మదిన కథ. మహాభారతం వేదాలను విభజించిన వేదవ్యాస మహర్షి ఆషాఢ పౌర్ణమి రోజే జన్మించారు. వేదవ్యాసుడు పరాశర మహర్షి సత్యవతి దేవి దంపతులకు ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు జన్మించాడు. ఆ కాలంలో వేదాలు చాలా సంక్లిష్టంగా ఉండేవి. వేదవ్యాసుడు ఆ వేదాలను 4 భాగాలుగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదంగా విభజించి మానవ జాతికి అందించారు. అందుకే ఆయనను వేదవ్యాసుడు అని పిలుస్తారు. అంతేకాకుండా మహాభారతాన్ని, 18 పురాణాలను, శ్రీమద్ భాగవతం రచించి మానవాళికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించారు. మానవజాతి మొత్తానికి ఆయనే మొదటి గురువుగా భావించి ఆయన పుట్టిన ఈ రోజును వ్యాస పూర్ణిమ లేదా గురు పూర్ణిమగా పూజిస్తారు. ఇలా ప్రతి సంవత్సరం వ్యాస పౌర్ణమి రోజున వ్యాసుణ్ణి పూజించి గురువులను గౌరవించే సంప్రదాయం మొదలైంది. Please do like, share and subscribe to my channel.